మన దేశంలో చాలామంది బిజినెస్ చేయాలనే కోరికని వదిలేసి ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అవుతున్నారు. దానికి కారణం సరైన పెట్టుబడి లేకపోవడం. ఉన్నదంతా ఇన్వెస్ట్ చేశాక నష్టపోతే తేరుకోలేమనేటువంటి భయం ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఈ సమస్య మనలో చాలామందికి ఉంటుంది. అయితే 50,000 రూపాయల బడ్జెట్తోనే కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేయవచ్చు. కొన్నింటికి నష్టభయం లేకుండా ఫుల్ టైం కెరీర్గా కూడా మార్చుకోవచ్చు. ఇంకొన్నిటిని ఆదాయం కోసం ప్రారంభించవచ్చు. తక్కువ బడ్జెట్లో ప్రారంభించే వీలున్న 10 బిజినెస్ ఐడియాలు ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయో కనుక్కున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఒక 2,000 లైకులు టార్గెట్ అడుగుతున్నా అంతే. కాబట్టి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. మీకు మంచి టీచింగ్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఇంట్లోనే కోచింగ్ క్లాసులు ప్రారంభించవచ్చు. లేదా చిన్న స్థలాన్ని అద్దెకి తీసుకుని కోచింగ్ సెంటర్గా ఏర్పాటు చేయవచ్చు. ఇందుకు డెస్క్లు, బ్లాక్ బోర్డు, మార్కర్స్ వంటి బేసిక్ ఫర్నిచర్ అవసరం అవుతుంది. ఆన్లైన్ లెర్నింగ్ కూడా పెరగడంతో ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ సహాయంతో వర్చువల్ క్లాసెస్ని చెప్పవచ్చు. ఇది అందరికీ ఉపయోగపడి ఆల్రెడీ ఇలాంటి బిజినెస్లు చేస్తూ సక్సెస్ అవుతున్న వాళ్ళతో మాట్లాడారు. సో ఖచ్చితంగా ఇది మీకు కూడా సక్సెస్ అవుతుంది. ఇంకొకటి హోమ్ మేడ్ ఫుడ్ సర్వీసెస్. కుకింగ్ అంటే ఇష్టమున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ టిఫిన్ మరియు సర్వీసెస్ను స్టార్ట్ చేయవచ్చు. పచ్చళ్ళు అమ్మవచ్చు. దీనికి కేవలం వంట పాత్రలు, టిఫిన్ బాక్సులు ఉంటే సరిపోతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కంటైనర్ల బదులుగా అరటి ఆకుల్ని ఉపయోగించడం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఇంకొకటి కుకింగ్ క్లాసెస్. ఇప్పటికీ ఇంట్లో ఉన్న పదార్థాలు, పాత్రలను ఉపయోగించి ఇంట్లో ఉన్న కుకింగ్ క్లాసెస్ చాలామంది చేస్తున్నారు. ఆన్లైన్ కుకింగ్ వీడియోలకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంది. ఇండియన్, కాంటినెంటల్ రెసిపీస్లు, చాక్లెట్లు లేదా బేకింగ్ ఇవన్నీ నేర్పించి డబ్బులు సంపాదించవచ్చు. ఇంకొకటి వ్లాగింగ్. కథలు చెప్పడం, గలగల మాట్లాడడం ఇష్టమైతే ఇలాంటి వాళ్ళని వ్లాగింగ్ కెరీర్ని ఎంచుకోవచ్చు. యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. ఇందుకు మంచి స్మార్ట్ ఫోన్ లేదా కెమెరా ఉంటే చాలు. అడ్వర్టైజ్మెంట్లు, స్పాన్సర్షిప్లు దాకా డబ్బులు సంపాదించవచ్చు. అలాగే అఫీషియల్ మార్కెటింగ్. ఆన్లైన్లో ప్రోడక్ట్లు ప్రమోట్ చేస్తే కమిషన్ సంపాదించవచ్చు. మీ రిఫరల్ లింక్స్ ద్వారా ప్రోడక్ట్లు సిఫార్సు చేయాలి. దీనికి ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. కాస్తంత మార్కెటింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్గా వెళ్ళొచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారడం మంచి ఆప్షన్ అవుతుంది. ఇన్సూరెన్స్ పాలసీలు ఈ మధ్య అందరూ కొంటున్నారు. సో వాటిని అమ్ముతూ మనం మంచి కమిషన్ని పొందొచ్చు. ఇంకొకటి వర్చువల్ ఫిట్నెస్ ట్రైనర్. ఫిట్నెస్, యోగా లేదా మెడిటేషన్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. వర్చువల్ సెషన్స్ నిర్వహించడానికి ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ మాత్రమే అవసరం అవుతుంది. ఈ రోజుల్లో సేంద్రియ ఆహారానికి సంబంధించి అనేక మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్లోనే టెర్రస్ మీద లేదా ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో సేంద్రియ కూరగాయలు పెంచడం ప్రారంభించవచ్చు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఇది బెస్ట్ ఐడియా అవుతుంది. పిల్లలతో సమయం గడపడం ఇష్టపడేవారు దీన్ని డే కేర్ సెంటర్ కూడా మార్చుకోవచ్చు. ఇంట్లో చిన్న డే కేర్ సెంటర్ను ఓపెన్ చేయొచ్చు. మీరు జెన్యూన్గా ఉండి వర్కింగ్ ఉమెన్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా దగ్గర ఉన్న వాళ్ళందరూ నచ్చి వాళ్ళ పిల్లల్ని ఇక్కడే బాధ్యత చెప్తారు. కనీస పెట్టుబడి కూడా అవసరం లేకుండా నోటి మాట ద్వారానే దీంట్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీలాన్స్ రైటింగ్ కూడా ఉంది. రైటింగ్ మీద ఆసక్తి ఉన్నవారు ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లతో పనిచేయడానికి ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది.